రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. వానిని నిర్దోషిగా ఎంచవద్దు, అతన్ని నీవు నిర్దోషిగా ఎంచవద్దు, నీవు సుబుద్ధి గలవాడువు గనుక వానిని ఏమి చేయవలెనో అది నీకు తెలియచాలి. నీవు సుబుద్ధి గలవాడు గనుక నీకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఏం చెయ్యాలో అది నీకే తెలుస్తుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దావీదు దేవుని సన్నిధికి వెళ్ళే సమయం ఆసనమైంది. సొలొమోనుకి పట్టాభిషేకం చేసి బాధ్యతలన్నీ అప్పచెప్పి చివరి సమయాల్లో ఒక తండ్రి తన కుమారుడికి, ఒక రాజు ఆ తర్వాత ఏలబోతున్న రాజుకి ఎన్నో సంగతులు తెలియచేస్తూ దాంట్లో ఒక విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. నీవు సుబుద్ధి గలవాడు గనక వానిని ఏమి చేయాలో అది నీకే తెలుసు. నీవు సుబుద్ధి గలవాడు, కుమారుడు, నీకు బుద్ధి ఉంది కనుక, మంచి బుద్ధి ఉంది కనుక ఏం చేయాలి? ఎవరి గురించి? షిమి అనేవాడు గురించి. అతడు దావీదుని శపించాడు. దావీదు బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కన్నీటి మధ్యలో ఉన్నప్పుడు, కష్టాల మధ్యలో ఉన్నప్పుడు అతన్ని మనసులో ఏదో పెట్టుకొని అవకాశం కోసం ఎదురు చూశాడు. అవకాశం దొరికేసరికి అతన్ని శపించిన సందర్భాలు ఉన్నాయి. సరే, దావీదుకి పగ తీర్చుకుని ఒక సందర్భం వచ్చింది. అప్పుడు వచ్చి వాడు సాగిలపడి బ్రతిమలుకుంటే వాడిని వదిలేశాడు. తన కుమారుడికి ఈ సంగతిని చెప్తున్నాడు. ఇదో షిమి ఏం చేశాడో అది నీకు తెలుసు. నీవు సుబుద్ధి గలవాడు గనక ఏం చేయాలో నేను నీకు చెప్పను, నీ బుద్ధి నిన్ను నడిపిస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుని బిడ్డలకి సుబుద్ధి, మంచి బుద్ధి ఉండాలి. లోకంలో రకరకాలమైన ఏంటండి, బుద్ధి మంచిది కాదు అంటుంటారు, దరిద్రపు బుద్ధి అంటుంటారు, ఏంటండి దయ్యపు బుద్ధులు అంటుంటారు, ఇక్కడ చాలా చాలా అంటూ ఉంటారు మైనస్గా. కానీ అవన్నీ మనకు వద్దుగానండి. మనం సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. ఒక 2-3 మాటలు చెప్తాను నేను. బైబిల్లో ఆ సుబుద్ధి అనేది మనకి ఏం అందిస్తుంది, సుబుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు కలిగిన కార్యాలేంటి, అది మొట్టమొదటిగా సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడి ప్రవర్తించుట సౌలు చూచి మరీ అతనికి అధికంగా భయపడ్డాడంట. ఇక్కడ సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు అండ్ మిగులు సుబుద్ధి కలిగి. సుబుద్ధి అంటే, బుద్ధి అంటే జ్ఞానం. దావీదు జ్ఞానముగా ప్రవర్తిస్తూ వచ్చాడు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. రెండవదిగా దావీదు మరింత జ్ఞానం, తలలు పైకెత్తి చక్కగా ఆలకించండి. ఎక్కడికి వెళ్ళినా మంచి స్వభావం, మంచి సుబుద్ధి, మంచి జ్ఞానం, శ్రేష్టమైన జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అదే సమయంలో అతడు మిగులు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నప్పుడు అతన్ని చూసి, అతని బుద్ధిని చూసి, అతని జ్ఞానాన్ని చూసి సౌలు అతనికి అధికంగా భయపడినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. మనం బుద్ధిగా బ్రతికినప్పుడు, జ్ఞానం గలవారుగా మనం జీవిస్తున్నప్పుడు, ప్రేమైన వారిలో ఒకటి, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉండడం వల్లే మనకు ఆ బుద్ధి వస్తుంది. అదే సమయంలో మన శత్రువు మనల్ని చూసి అధికంగా భయపడతాడు. శత్రువును భయపెట్టాలంటే కళ్ళెర్ర చేసో, ఏంటండి ఇంకేదో చేసి భయపెట్టాల్సిన అవసరం లేదు. నీవు జ్ఞానంగా ప్రవర్తిస్తే ఆటోమేటిక్గా నీ శత్రు గుండెలో గుర్రాలు పరిగెత్తుతాయి. అంతేగా ఆమెను చెప్పండి గట్టిగా. మీ శత్రువు ఎవరు అని చెప్పండి. ఎవరైనా కావచ్చు, శత్రువు ఎవరైనా కావచ్చు, ఎవరైనా కానీ నీవు సుబుద్ధిగా ప్రవర్తించు. శత్రువుని భయపెట్టాలని కాదు, శత్రువుని బాధ పెట్టాలని కాదు, శత్రువుకి ఏదో కీడు జరగాలని కాదు. నీవు ఎక్కడికి వెళ్ళినా జ్ఞానంగా ప్రవర్తించండి. చాలామంది ఈరోజు బుద్ధి లేని పనులు చేసి ఏదో సమస్యలు చిక్కుకొని, ఏదో ఆపదలు చిక్కుకొని ఆ తర్వాత అల్లాడిపోతూ ఉంటారు. ఒక దేవుని బిడ్డ ఈ ప్రశస్త రాత్రి, దేవా నాకు మంచి స్వభావాన్ని ఇవ్వండి, నాకు సుబుద్ధిని ప్రసాదించండి. ఆ సుబుద్ధి అనేది, ఆ జ్ఞానం అనేది మనం ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అది మనకు నేర్పిస్తుంది. ఆమెను చెప్పండి గట్టిగా. ఎక్కడున్నాం, ఎవరి దగ్గర ఉన్నాం, ఏం మాట్లాడుతున్నాం, మన స్థాయి ఏంటి, మన స్థితి ఏంటి, ఇవేమీ తెలుసుకోకుండా నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడడం, ఎలా పడితే అలా ప్రవర్తించడం, ఆ తర్వాత వచ్చిన సమస్యల వల్ల నలిగిపోతుంటారు కొంతమంది. దావీదు ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు.
శత్రులే భయపడిపోయేటట్లు జ్ఞానంగా ఆయన ప్రవర్తించాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు సుబుద్ధిగా ప్రవర్తించిన కొన్ని సందర్భాలు మీకు చెప్తానండి. దాంట్లో సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 35వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 35వ వచనం. నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపితిని. చాలండి, మీరు సారాంశం అంతా మరలా చదువుకోండి. ఇప్పుడు తలల పైకెత్తి వినండి. దావీదు చరిత్ర మనం చూస్తే, దావీదు గొలియాతు మీదకి వెళ్ళేటప్పుడు ఎన్ని రాళ్ళు తీసుకెళ్ళాడు చెప్పండి, చెప్పాలి. ఎన్ని రాళ్ళు? ఎలాంటి రాళ్ళు అవి? 5 నున్నని రాళ్ళు. సింహం మీదకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు చెప్పండి? రాళ్ళు తీసుకెళ్ళాడా, కర్రను తీసుకెళ్ళాడా? సింహాన్ని కొట్టి చంపేశాడు. అంతే. ఎలా చంపాడండి చెప్పాలి. సింహాన్ని కొట్టొచ్చా మనం? సింహాన్ని కొట్టి చంపేశాడు. అంతటి ఎనర్జీ, అంతటి శక్తి, అంతటి సామర్థ్యం. అది తన మీదకి వస్తే ఒకే ఒక ఏటు, ఒకే ఒక దెబ్బ, అంతే. సింహాన్ని కొట్టి చంపేశాడు. అంతే. సింహం కన్నా బలాఢ్యుడు అంటారా గొలియాతు? అటు సింహం మీద వెళ్ళినప్పుడు, ఎలుగుబంటి మీద వెళ్ళినప్పుడు కొట్టి వాటిని చంపేశాడు కదా. గొలియాతు సింహం కన్నా బలం కలిగిన వాడా? మరి ఈ గొలియాతు మీదకి వెళ్ళేటప్పుడు రాళ్ళు ఎందుకు తీసుకెళ్ళాడు? 5 రాళ్ళు ఎందుకు తీసుకెళ్ళాడు? ప్రియులారా, ఫిలిష్తీయుల సర్దారులు 5. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతమంది అండి? 5. ఒకడిని చంపితే ఇంకొకడు వస్తాడు. ఏంటండి, ఒకడు స్కూల్కి వెళ్ళినట్టున్నాడు, ఇంకొకటి కాలేజీకి పోయినట్టున్నాడు, ఇంకొకటి రెస్టారెంట్కి వెళ్ళినట్టు ఎట్లా పోయారు మొత్తం మీద. ముందు ఈడు వచ్చాడు, వీడి తర్వాత ఇంకొకటి రావచ్చు, వాడి తర్వాత ఇంకొకటి రావచ్చు, వాడి తర్వాత ఇంకొకటి. 5 ఉన్నారు వాళ్ళు. ఒకడిని కొడితే మిగతా 4 ఉన్నారు కదా, వాళ్ళు కూడా వస్తారు కదండి. కాబట్టి 5 నున్నని రాళ్ళు సిద్ధం చేసుకొని వెళ్ళాడు. కానీ ఒక రాయికి గొలియాతు పడిపోయాడు. అసలు రాయి ఎందుకు తీసుకెళ్ళాడు అని మనం చరిత్ర చదివితే, మందసం పట్టబడిపోయిన తర్వాత ఒక 20 సంవత్సరాలు దేవునికి ఇశ్రాయేలు ప్రజలకి కనెక్షన్ లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, స్తుతి లేదు, దేవుని స్వరం వినబడట్లేదు, దేవుని వైపు వీళ్ళు తిరగట్లేదు. మందసం పట్టబడిపోయింది. ఫిలిష్తీయులు వచ్చి ఓ రోజు ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి సమూయేలుతో మనవి చేసుకుంటారు, మా నిమిత్తం ప్రార్థన చేయండి, దేవుని కనికరం మనకు కావాలంటే. వాళ్ళందరినీ మిస్పాలో చేర్చి అక్కడ నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ప్రార్థన చేస్తారు. ఏంటంటే ఒక సింబాలికల్గా, ఒక సూచనగా నీళ్లు చేది కుమ్మరించడం అనే దేనికి సూచన అంటే, మా గుండెలో మేమేమి దాచుకోలేదయ్యా, మొత్తం నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాం అనే దానికి సూచనగా నీళ్లు చేది వాళ్ళు కుమ్మరించి ప్రార్థన చేస్తుంటే, వీళ్ళు మిస్పాలో ఉన్నారనే సంగతి శత్రువులకి తెలిసింది. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి రావడం మనం అక్కడ చూస్తాం. యుద్ధానికి వచ్చినప్పుడు ప్రేమైన వారా, మిస్పాలో వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు ఉరుము ధ్వనిని పుట్టించినప్పుడు, శత్రువుల ఆలోచనలు తారుమారు చేసినప్పుడు, శత్రువుల మీద దేవుడు గొప్ప విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలకి దయచేస్తారు. అప్పుడు సమూయేలు ప్రవక్త ఒక రాయిని నిలబెట్టి, మనకు సహాయం చేస్తూ వచ్చిన రాయి అని ఎబినేజర్ అని పేరు పెట్టాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. అది కూడా చదవండి అమ్మా. 7వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చదవండి. అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టెను. ఈలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులో తిరిగి రాక ఆగిపోయారంట. ఇక తిరిగి రాక, ఇంకప్పటి నుండి ఫిలిష్తీయులు దేవుని ప్రజలు రాకుండా ఆగిపోయారు. ఎందుకంటే దేవుడు సహాయం చేస్తాడు, ఇది వరకు సహాయం చేసిన దేవుడు అని ఒక రాయి నిలబెట్టి ఎబినేజర్ అని పేరు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. ఇక వాళ్ళు రావాలంటే ఆ రాయిని చూసినప్పుడంతా ఫిలిష్తీయుల గుండెలో ఒక భయం. ఏమనంటే దేవుడు వారికి సహాయం చేస్తాడు. అక్కడ ఒక సహాయపు రాయి ఉంది. ఆ రాయిని చూసిన ప్రతిసారి ఫిలిష్తీయుల గుండెలో వేదన, భయం, కలవరం. ఎందుకంటే మేము అణచబడ్డాం, దేవుడు మమ్మల్ని అణచివేశాడు, వారి పక్షాన ప్రభు ఉన్నాడు అనే దానికి సూచనగా ఆ రాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓ రోజు ప్రియులారా, ఈ గొలియాతు అనేవాడు దాన్ని మరిచిపోయి ఆయన ఆ రాయిని దాటుకొని వాళ్ళ దగ్గరికి యుద్ధానికి వచ్చినప్పుడు
ప్రియులరా, దాన్ని వాళ్ళ స్థితిని వాళ్ళకి గుర్తు చేయడానికి కోసం 5 నున్నని రాళ్ళు ఏరుకొని వచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత గొలియాతు మీద దేవుడు దావీదుకు గొప్ప విజయాన్ని ప్రసాదించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, సుబుద్ధి కలిగి ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలి, దాని మీద ఎలా విజయం సాధించాలి, అన్నిటికీ ఒకే పరిష్కారం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క సమస్యకి దేవుడు ఒక్కొక్కలాగా మనల్ని నడిపిస్తాడు. యేసు ప్రభు భూమి మీద చేసిన అద్భుతాలు చూడండి. గుడ్డివాళ్ళని ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా దేవుడు బాగు చేస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ గుడ్డివాళ్ళే, అందరికీ ఒకే అనుభవం కాదండి. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ప్రభు స్వస్థపరుస్తూ వచ్చాడు. కనుక మరి ఈ ప్రశస్త వేళ మనం కూడా మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు మనం ఎలా ఎదుర్కోవాలి, వాటిని ఎలా జయించాలి ఆలోచించాలి. ఇంకొక మాట కూడా చెప్తుంది దావీదు గురించి మీకు. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 32వ వచనం చదువుదామా. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం చదవండి. దేవుని ఆరాధించు స్థలం ఒకటి కొండ మీద ఉండెను. వారు అక్కడికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకుని వచ్చి రాజుని దర్శనం చేసుకున్నాడు. రాజు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నీవు నాకు భారముగా ఉంటావు. నీవు పట్టణానికి తిరిగిపోయి రాజా, ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లే నీకు సేవ చేస్తానని అబ్షాలోముతో చెప్పిన ఎడల. చూడండి, ఇక్కడ ఇంకొక సమస్య. తన కుమారుడైన అబ్షాలోమే తండ్రికి వ్యతిరేకంగా లేచినప్పుడు హూషై అనే ఒక వ్యక్తి వచ్చి దావీదుకు సహకారిగా ఉండాలని కోరుకున్నప్పుడు దావీదు అంటాడు, నీవు నాతో పాటు వచ్చినడల నీవు నాకు భారముగా ఉంటావు, కనుక నీవు నాతో పాటు కాదు, నువ్వు అబ్షాలోము దగ్గరే ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అబ్షాలోముతో పాటు అహితోఫేలు ఉన్నాడు. ఈనాడు మనుషులు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఉన్నారు కదా, మనకి వీళ్ళు ఉండాలి. గ్రూపులు, మీ పక్షాన్ని ఎవరున్నారు, పలానా వాళ్ళు ఉన్నారు, మా పక్షాన్ని వీళ్ళు ఉన్నారు. నువ్వు ఫ్రిడ్జ్ కొన్నావా, నేను ఫ్రిడ్జ్ కొంటా. నువ్వు డైనింగ్ టేబుల్ కొన్నావా, నేను డైనింగ్ టేబుల్ కొంటా. నువ్వు కారు కొన్నావా, నేను కారు కొంటా. నీవు బైక్ కొన్నావా, నేను బైక్ కొంటా. నీవు అది కొన్నావా, నేను దీన్ని కొంటా. అబ్షాలోముకి అహితోఫేలు అనే ఒక వ్యక్తి అద్భుతమైన జ్ఞానం ఇచ్చేవాడు, అద్భుతమైన వ్యూహరచన చేయగలిగిన వాడు ఉన్నాడు. ఇప్పుడు దావీదు కాళ్ళకు చెప్పులు లేదండి, కాళ్ళకు చెప్పులు లేవు, అండ్ తల మీద ముసుకేసుకొని ఆ కొండెక్కి వెళుతున్నాడు. అప్పుడు హూషై అనే వ్యక్తి వచ్చేసి, అయ్యా నేను నీతో పాటు ఉంటాను, నేను నీకు సహకారంగా ఉంటాను. అటు అహితోఫేలు ఉన్నాడేమో, ఇటు నేను ఉంటాను. వారి పక్షాన అహితోఫేలు ఉంటే నేను నీ పక్షాన ఉంటాను, నేను నీకు అద్భుతమైన ఆలోచన చెప్తాను, నేను సహకారిగా ఉంటానంటే, లేదు నువ్వు నాతో పాటు వస్తే నువ్వు నాకు భారంగా ఉండిపోతావు. కనుక ఈ కష్ట పరిస్థితిలో, ఈ ఆపదలో, ఈ అపాయాల్లో నాకు కావాల్సింది నీ ఆలోచన కాదు, నాకు కావాల్సింది దేవుని ఆలోచన. చెప్పలు కూడా మొదలు గట్టిగా. సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఆపదలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు మనకు రకరకాలమైన ఆలోచనలు ఇచ్చేవాళ్ళు, సలహాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కనుక మిగతా టైంలో నీవు ఎవరెవరు ఆలోచన తీసుకున్నా అది వేరే సంగతి. కానీ నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, నువ్వు కష్టాల కొలిమిలో నలిగిపోతున్నప్పుడు, నువ్వు ప్రమాదపు అంచులో సాగిపోతున్నప్పుడు ఖచ్చితంగా ప్రియులారా గ్రూపులు చేసుకోవాలి. వాళ్ళ పక్షాన్ని ఎవరున్నారు, మన పక్షాన్ని ఎవరున్నారు, ఏంటండి వాళ్ళ పార్టీలో ఎంతమంది ఉన్నారు, మన పార్టీలో ఎంతమంది ఉన్నారు, ఏంటండి వాళ్ళ పక్షాన ఉన్న వాళ్ళు ఎంత బలవంతులు, మన పక్షాన ఉన్న వాళ్ళు ఎంత బలవంతులు, ఇవి కాదు మనం చూసుకోవాల్సింది. చూడండి, కాళ్ళకు చెప్పులు లేదు, తల మీద ముసుగు కప్పుకొని కొండెక్కి వెళుతున్నాడు, రాజ్యం లేదు, సింహాసనం పోగొట్టుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు, జ్ఞానంగా ప్రవర్తించాడు. నువ్వు అబ్షాలోము దగ్గర ఉండు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అక్కడ జరిగే వివరాలన్నీ కూడా పలానా వాళ్ళకి నీవు తెలియచేయి అని చెప్పి దేవుని ఆలోచనని పొందుకొని దేవుని ఆలోచన చేత దావీదు సాగిపోయినట్లు మనం చూస్తున్నాం. అండ్ సుబుద్ధి కలిగిన వాళ్ళు చేసే ప్రార్థన చూడండి, ప్రభువా అహితోఫేలు ఆలోచనలు నీవు చెడగొట్టండి. ప్రైజ్ ది లార్డ్. మనకు మనుషులతో కాదు ప్రాబ్లం, అహితోఫేలుకు మనకేంటండి సమస్య? అహితోఫేలుతో కానీ మనకేం ప్రాబ్లం లేదు, కానీ అతని ఆలోచన. ప్రార్థన కూడా జ్ఞానంగా ప్రార్థన చేయాలి, నోటికి ఎంత వస్తే అంత ప్రార్థన.
సాక్షాత్తు దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుకి, బాబు నీకేం కావాలంటే, ప్రభువా నాకు వివేకం కలిగిన హృదయాన్ని దయచేయండి, ఈ ప్రజల్ని పరిపాలించడానికి కావలసిన వివేకం కలిగిన, వీళ్ళకి నీతి న్యాయాన్ని జరిగించడానికి కావలసిన వివేకం కలిగిన హృదయాన్ని ఇవ్వమంటే వెంటనే దేవుడు ఏంటండి ఆ జ్ఞాన సంపదను దేవుడు దయచేశాడు. ఆమెను చెప్పండి గట్టిగా. సో మనం ప్రార్థన కూడా దేవుడు ఒకడు ప్రత్యక్షమై బాబు నీకేం కావాలని అడిగితే ఆడు కూడా ప్రార్థన చేస్తున్నట్టున్నాడుగా. వాడేం అడిగాడంటే వాడి దగ్గర పోలేదని, నీ పెద్ద భక్తుడు కాబట్టి ముందు నీ దగ్గరికే వచ్చానన్నాడంట. ముందు ఆడి దగ్గరికి వెళ్ళి ఆడేం అడుగుతాడో ఆ తర్వాత వచ్చి నాకు చెప్పమన్నాడంట. అర్థమైందంటే దేవుడు వాడి దగ్గరికి వెళ్ళి, భక్తుడా నీకేమి కావాలేను అని అడిగాడు. వాడి దగ్గరికి పోయొచ్చావా? పోయొచ్చాను భక్తుడా, నీకేం కావాలో కనుక్కోరమ్మని చెప్పన్నాడంటే ఏంటండి ఆడన్నాడంట, దేని కొరకు అడిగాడంటే వాడికి ఏదైతే ఇస్తావో దాన్ని రెండంతలుగా నాకు ఇమ్మని ఈడు అడిగాడంట. అందుకు మళ్ళీ దేవుడు ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆడన్నాడు, నాది ఒక కళ్ళు ఒక చెయ్యి ఒక కాళ్ళు తీసేవన్నట. ఎందుకంటే నాది ఒక కళ్ళు ఒక చెయ్యి ఒక కాళ్ళు పోతే వాడికి 2 కళ్ళు 2 చేతులు 2 కాళ్ళు పోతాయి. అంటే నాకు ఒక చెయ్యి ఒక కాళ్ళు పోయినా పర్వాలేదు కానీ వాడు నాశనం అవ్వాలి. ఇదే కొంతమంది ఏంటంటే పంతం. నేనేమైపోయినా పర్వాలేదు, నాకు ఎంత నష్టం జరిగినా పర్వాలేదు కానీ వాడు బాగుపడకూడదు, వాడి కుటుంబం బాగుపడకూడదని ఇదే అనుభవంలో చాలామంది సాగిపోతున్నారు. చూడండి, అహితోఫేల్తో కానీ అబ్షాలోముతో కానీ నాకేం గొడవ లేవు, కానీ అతని ఆలోచన చెడిపోవాలి. అతని ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తన ఆలోచన నెరవేరలేదని అహితోఫేలు వెళ్ళి ఆయన ఊరేసుకుని చచ్చాడు. అదే కానీ ప్రభు వాడు ఊరేసుకుని సావాలని మనం ప్రార్థన చేస్తుంటే ఆ రక్తాపరాధం మన మీద ఎందుకండి? అహితోఫేలు ఏమైతే మనకి వాడు ఆ రక్తాపరాధం మనకు వద్దు. మనం ఏమని ప్రార్థన, శత్రువుల యొక్క ఆలోచనని, ప్రైజ్ ది లార్డ్, శత్రువుల చేతుల నుండి కాదండి, మనం వాళ్ళ ఆలోచన నుండి విడుదల పొందాలి కనుక ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశారు. కనుక దావీదు వెళ్ళిన చోటల్లా సుబుద్ధి కలిగి ప్రవర్తించినట్లు మనం కూడా విశ్వాసయాత్రలో ఎక్కడికి వెళ్ళి జ్ఞానంగా నడుచుకోండి, జ్ఞానంగా ప్రార్థన చేసుకోండి, జ్ఞానంగా మీరు డిసిషన్ తీసుకోండి, జ్ఞానంగా తీర్మానాలు చేసుకోండి. ప్రియులరా, సమస్య వచ్చినప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి, పరిష్కారం ఏంటి కూర్చొని ఆలోచించండి. బలం ఉందని అన్నిటికీ బల ప్రయోగం కాదు. మనోనేత్రాలు వెలిగించబడిన వాళ్ళకి దేవుడు ఆ బుద్ధిని ఆ జ్ఞానాన్ని దేవుడు దయచేస్తాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. మీరు చూడండి, మనోనేత్రాలు వెలిగించబడ్డారు. కళ్ళు మనకి ఎంత ముఖ్యం అంటే అంత ముఖ్యం. శాంసన్ ఉన్నాడండి, ఆయనకి బలం వచ్చింది. బలం వచ్చిందా లేదండి? ఆయన ప్రార్థన చేసుకున్నాడు, బలం పొందాడా లేదండి? బలం పొందాడు. కానీ మరి కంటి చూపును తిరిగి పొందగలిగాడా? బలమైతే వచ్చింది. బలం కన్నా జ్ఞానమే గొప్పది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. బలం కన్నా కంటి చూపే శ్రేష్టమైనది. బలమైతే తిరిగి పొందగలిగాడు కానీ కంటి చూపును అతడు తిరిగి పొందలేకపోయాడు. కనుక మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు సుబుద్ధి కలిగి జ్ఞానం కలిగి మనం ప్రవర్తిస్తాం. దావీదులో అలాంటి ఒక జ్ఞానాన్ని మనం చూస్తాం. దేవుడు ఆ జ్ఞానాన్ని సుబుద్ధిని మనకు అనుగ్రహించును గాక. ఇంకొక మాట, రెండో మాట, సమూయేలు 2వ గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదామా? సమూయేలు 1వ గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఒక స్త్రీ గురించి, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. ఇవన్నీ మీరు తర్వాత వెళ్ళి చదువుకోండి. అబీగయిలు అనే ఈ స్త్రీని గురించి మన బైబిల్లో చూస్తే ఈమె సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. సుబుద్ధి కలిగిన ఒక స్త్రీ, జ్ఞానము కలిగిన స్త్రీ. బైబిల్ అదే చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, మూర్ఖురాలు తన చేతులారా తన ఇంటిని పాడు చేసుకుంటుంది. కొందరు ఇంటిని ఎవ్వరు పాడు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ చేతులారా పాడు చేసుకుంటారు. ఈగోకి వెళ్ళో అహంకారానికి వెళ్ళో. నాకు ఒక అమ్మాయి తెలుసు, ఎంతో ఇష్టపడి ఒక వివాహం చేసుకుంది. ఎంతో ఇష్టపడి పిచ్చి అది సైకో ప్రేమ అంటారేమో తెలియదు, దాన్ని సైకోలాగా బిహేవ్ చేసేది అనమాట. అంత ప్రేమ ఆడంటే. ప్రేమే మళ్ళీ వేరేం కాదు. నా భర్త నాకే సొంతం అని ఊపిరాడిని ఇచ్చేది కాదు, కూర్చొని ఇచ్చేది కాదు, నిలబడిని ఇచ్చేది కాదు. సైకోలాగా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని, నా భర్త నాకే సొంతం. ఎరడి
ఎటు చూడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, సైకోలాగా బిహేవ్ చేసేది. ఆ తర్వాత ఏదో ఒక చిన్న సమస్య వచ్చిందండి. ఆ సమస్యలో పెద్ద గొడవలు పడి అసలు ఇక వీటితో నేను కలిసి ఉండు, విడాకులు ఇచ్చేస్తాను, నేను గందరగోళం చేస్తే నేను పిలిచి చెప్పాను, తొందరపడదమ్మా. కొన్నిసార్లు మన కన్నులతో చూసింది కూడా అబద్ధం అయిపోయే అవకాశాలు ఉంటుంది. కాబట్టి విన్నదాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి తీర్మానాలు తీసుకోకూడదు. కొంచెం నిదానించు. ఓకే, రైటో రాంగో మనకు తెలియదు కదా, కొంచెం టైం తీసుకో. నేను ఎప్పుడైనా ఈ పెళ్ళిళ్ళు వాళ్ళు కూడా అదే చెప్తాను, అన్న 3 రోజులు పెళ్లి చేయమంటారంటే అంత తొందర ఎందుకు, కనీసం ఒక 3 నెలలైనా టైం తీసుకోమంటాను. లేదన్నా అర్జెంటుగా వెళ్ళిపోవాలంటే బాబు 3 రోజులు చేయమంటుంటారు. 3 రోజులు అంటేనే ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిందే. అంత బాధ ఎందుకు, అంత తొందర ఎందుకండి? ఒక 80 ఏళ్ళు లేకపోతే 50 ఏళ్ళు 60 ఏళ్ళు కలిసి జీవించి ఒక జీవితం, అంత తొందరపాటు ఎందుకు? సో దేనికైనా ఒక నిదానం అనేది ఉండాలి. నేను అమ్మాయికి చెప్పాను, నిదానిస్తలే, కంగారు పడద్దు అని చెప్తే, లేదు ఇక బతకని వాడితో అసలు ఆడు అట్టాంటివాడు ఇట్టాంటివాడు అని చెప్పేసి విడాకులు తీసుకుని దాకా ఊరుకోలేదండి. విడాకులు తీసేసుకున్నారు, ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత పాపం ఆయనకి వాళ్ళ తల్లిదండ్రులు ఇంకొక పెళ్ళి, విడాకులు వచ్చేసింది కదండి, సో ఇంకొక పెళ్లి చేసేసారు. ఆ పాప వచ్చిన అమ్మాయి బాగానే ఉంది, ఒక బాబు కూడా పుట్టినట్టున్నాడు, వాళ్ళు బాగున్నారు. ఏదో ఇప్పుడు ఈమె వచ్చి ఎడుతుంది నా దగ్గర, అది లేకుండా నేను ఉండలేకపోతున్నాను అన్నయ్యా, కల్లోకి వస్తున్నాడయ్యా అంటే ఏం చేద్దాం చెప్పండి? మీరే ఏదో ఒకటి చేయండి అని నేనేం చేస్తాను చెప్పండి? ఆల్రెడీ అది ఇంకొకటి పెళ్లి, మన మాట వింటాడా చెప్పండి? ఆల్రెడీ పెళ్లి చేసుకోండి, ఇంకొక పాప బాబు పుట్టింది, వాళ్ళు బతికేదో బతుక్కుంటున్నారు. కానీ ఈమె తన జీవితాన్ని తను చూసుకోలేకపోతుందండి, ఏడుస్తుంది, పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తుంది. ఒకవైపున దుఃఖం వస్తుంది. ఈ అవివేకానికి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? మూర్ఖురాలు అవివేకంతో తన చేతులారా మంచి జీవితాన్ని పాడు చేసుకుని, అపార్థం చేసుకుని, మంచి మనిషిని పోగొట్టుకుని ఆ తర్వాత ప్రలాపించి దుఃఖించిన ప్రయోజనం లేని పరిస్థితి. కానీ అబిగైలు గురించి బైబిల్లో రాయబడింది. అందం అంటే ఏంటి, సౌందర్యం అంటే ఏంటంటే ఆమె సుబుద్ధి ఆమెకు అందాన్ని ఇచ్చింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆమె సుబుద్ధి గలది, రూపసి అయి ఉండేనంటే ఆమె బుద్ధి, ఆమె జ్ఞానం ఆమెకు అందాన్ని తీసుకొచ్చింది. ఒక పెద్ద ప్రమాదం, ఆ ఇంటి మీదకి వచ్చిన ఒక పెద్ద ప్రమాదాన్ని ఎంత జ్ఞానంగా, ఎంత తెలివిగా, ఎంత జ్ఞానంగా ఆ సమస్య నుండి ఎడటి తన కుటుంబాన్ని విడిపించుకోగలిగిందంటే అంతటి అపరిమితమైన జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. ఈ సందర్భాన్ని మనం చూస్తే కర్మేల్లో ఉన్నప్పుడు దావీదు ఆ నాబాల్ అనే వ్యక్తికి మేలు చేశాడు. కానీ ఆ నాబాలు మూటోడండి, మూర్ఖుడు. మరి చదువుకున్నాడో లేదో మనకు తెలియదు. చదువుకున్న కొంతమంది మూర్ఖంగానే ఉంటున్నారు. చదువుకున్నంత మాత్రానికి జ్ఞానం వచ్చేస్తుందని మనం చెప్పలేం. కొందరు చదువుకున్న కూడా మూర్ఖంగానే ప్రవర్తిస్తున్నారు. ఆ మోటువాడు మూర్ఖుడు, అతని పేరుకి తగినట్లుగా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాడు. పొందిన మేలు మర్చిపోయి దావీదు ఆహారమే కదండి, ఫుడ్డే కదా. ప్రైజ్ ది లార్డ్. ఆడవాళ్ళకి నేను అదే చెప్తాను, ఫుడ్డే కదా, శుభ్రం కొంచెం భోజనం మంచిగా భోజనం వడ్డీ పెడితే వాళ్ళు ప్రశాంతంగా ఉండిపోతారు. ఇంట్లో తిండి సరిగి పెట్టక అర్థమైందండి, పాసిపోయిన భోజనాలు పెట్టడం, ఫ్రిడ్జ్లో తీసి వేడి చేసి పెట్టడం, అర్థమైందండి, ఎండిపోయిన రొట్టెలు ఇవ్వడం, ఏంటండి కుళ్ళిపోయిన కూరగాయలు వేయడం, ఉప్పు కారం ఎక్కువ వేసేయడం, ఏదో ఒకటి చేసి వాళ్ళని రెచ్చగొట్టకపోతే శుభ్రంగా ఫుడ్డు ఏంటంటే మీకు కలిగిన దాంట్లో మంచి ఆహారాన్ని వండి ఇటు పిల్లలకి కానీ భర్తకి కానీ మీరు వడ్డించగలిగితే నాకు తెలిసినంతవరకు 90% ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ వంట చేయరు, బ్యాగ్ తగిలించుకుని శనివారం అని ఇటు వచ్చేస్తారు. అర్థమైందండి. 9 గంటలకు వెళ్ళొచ్చు అని అనుకుంటారు, నేను 1/2 గంట ఎక్కువ తినేస్తా. మీరు బయటికి వెళ్ళేసరికి మీకు ఆ టైంకి ఆటో దొరకదు. ఆటోలు పట్టుకుని మొత్తం మీద వెళ్ళేసరికి అక్కడ 10 అవుతుంది. అర్థమైందండి. ఇవన్నీ ఎందుకు చెప్పండి? వాళ్ళకి కావాల్సిన, కుటుంబానికి కావాల్సింది ఏదో సిద్ధపరిస్థితి అయిపోతుంది. ఆ మోటువాడు మూర్ఖుడు, మూర్ఖంగా మాట్లాడి, ఫుడ్డే కదా అడిగింది, మేము ఆనాడు నీకు ప్రొటెక్షన్ ఇచ్చాం, ఆనాడు మీకు మేలు చేసాం, నీ దగ్గర నుండి నీ ఆస్తిని అడగట్లేదు, మేము ఆకలిలో ఉన్నాం, కొంచెం మాకు ఆకలి కలిగిన వాడికి కొంత ఆహారం ఇస్తే చాలా సమస్యలు సాల్వ్ అయిపోతుంది. కానీ మోటోడు ఆడేవాడు అసలు ఆడికి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు చేయాలి, మేము వండడానికి పుట్టామా, ఇట్లంతా మాట్లాడి అనవసరంగా దావీదుని రెచ్చగొట్టేసరికి దావీదుకి విపరీతం కోపం వచ్చి పెద్ద బ్యాచ్ వేసుకుని వచ్చాడండి గొడవకి. ప్రైజ్ ది లార్డ్. మీ ఆయన అన్నం తింటున్నప్పుడు కంచం లాగి చూడండి, చంపలు వాసిపోతుంది. అంతే సీరియస్గా వస్తున్నాడు. ఆ వార్త మొత్తం మీద అబిగైలుకి తెలిసిందండి. వెంటనే ఆమె ఏం చేసిందంటే ఫుడ్ అంతా ప్యాక్ చేసి ముందు దావీదుకి ముందు పంపించాం. దావీదు అటు నుండి వస్తున్నాడు, ఉగ్రుడై వస్తున్నాడు, కోపంతో వస్తున్నాడు, ఎవరిని బతకనివ్వనని చెప్పేసి కోపంతో వస్తున్నాడు. ముందు ఫుడ్ పంపించింది. ఆ తర్వాత ఈమె గాడిదెక్కి వేగిరాముగా త్వరగా వెళ్ళి అండ్ గాడిద మీద నుండి దిగి
దావీదు పాదాల వరకు సాగిలపడి అంటుంది, ఈ దోషం నాదని ఎంచండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, మన తప్పులు మనం ఒప్పుకోవడమే గగనం. ఒప్పుకోరు కదండి కొందరు. ఎంత వాక్యాన్ని చెప్పండి, అమ్మ మీ పాపాలు ఒప్పుకోండి, తల్లి మీ తప్పులు ఒప్పుకోండి అంటే ఇలాగే ఉంటారు కొంతమంది. కొంతమంది కన్నీళ్లతో కొంతమంది కన్నీళ్ళు అనేది ఎప్పుడో ఎండిపోయింది, అది వేరే విషయం అనుకోండి. అసలు ఆ పశ్చాత్తాపం కానీ ఏముండదు, ఇలాగే ఉంటారండి. అమ్మా ప్రార్థన చేసుకోండి, అయ్యా ప్రార్థన చేసుకోండి అంటే రుబ్బురోలాగా ఇలా తిరుగుతూ, అది ప్రార్థన? అర్థమైందండి? పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకోవాలి కానండి ఏంటండి ఇట్లా తిరుగుతూ ఉంటారు. ఏది ఫ్యాన్ లాగా. ఫ్యాన్ కూడా ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక బటన్ వస్తే ఆ ఫ్యాన్ ఇటు తిరుగుతూ ఉంటుంది, ఆళ్ళకి గాలి ఇటు తిరుగుతూ ఉంటుంది, చుట్టూ 3 డైరెక్షన్లు అట్లా ఇటు తిరుగుతూ ఉంటే కూడా నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఓ దైవ సేవకుడు కన్నీళ్ళు విడవండి, పెళ్ళి కుమార్తె గదిలో నుండి రావాలి, పెళ్ళి కుమారుడు అంతఃపురం నుండి రావాలి, ఉపవసించాలి, ఉపవాస వ్రతం ఎంతన చెప్పండి. వాళ్ళ తీరిగ్గా కూర్చొని నిదానంగా వెళుతూ ఉంటారు. మన తప్పులు మనం ఒప్పుకోవడానికి అంత ఆలోచిస్తే ఈ దోషము ఈ పాపము నాదని ఎంచమని తన భర్త చేసిన తప్పుల్ని తనదని చెప్పుకొని దావీదు పాదాల దగ్గరికి వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తర్వాత దావీదు ఎడడి సమాధాన పడిపోయి ప్రశాంతంగా తిరిగి వెళ్ళినట్లు లేఖనాల్లో చూస్తున్నాం. సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. ఓ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఎదుర్కోవాలి, నేనెందుకు వెళ్ళాలి, ఈగో, అహంకారం. ఆమెమి సాధారణమైన కుటుంబానికి చెందిన వ్యక్తి కదా, ఒక ధనవంతుని భార్య, ఒక భాగ్యవంతుని భార్య, డబ్బుంది, అందముంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు. వస్తిరాణిని తన భర్త పిలిస్తే రాకుండా ఎడడి గర్వంగా ప్రవర్తించింది, సింహాసనాన్ని కోల్పోయిందండి. వస్తికి అందం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఆ సంస్థానాలన్నిటికీ ఆమె పట్టపురాణి. కానీ ఆమె అహంకారం, ఆమె తిరుగుబాటు, ఆమె తిరస్కారం పదవిని పోగొట్టుకుని సింహాసనాన్ని పోగొట్టుకునేది, బుద్ధి లేకుండా. కాబట్టి మనం ఈ ప్రశస్త వేళ ప్రభువుల దేవ నాకు సుబుద్ధిని దయచేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. భక్తులందరూ కూడా మీరు బైబిల్లో చదువుతూ భక్తులు పూర్వీకులు చేసిన పాపాలన్నీ దేవుడి సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేశారు. మా పూర్వీకులు చేసిన దానికి నాకేం సంబంధం, వాడు చేసిన దానికి నేను బాధ్యుడినా, మా పూర్వీకులు చేసిన తప్పుకు నేను బాధ్యుడిని అనలేదండి. దానియేలు కావచ్చు, నెహెమ్యా కావచ్చు, వీళ్ళందరి ప్రార్థన మీరు చూడండి. వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ పెద్దలు, వాళ్ళ పితరులు చేసిన పాపాలన్నీ కూడా ప్రభువులు ఒప్పుకొని ప్రభు మన్నించు, క్షమించమని ప్రార్థన చేశారు. ఇతరుల నిమిత్తం ఏంటంటే ఇతరులు చేసిన తప్పుల గురించి మనం బాధ్యత తీసుకొని ప్రార్థన చేసే ఒక మంచి మనసు సుబుద్ధి కలిగిన అబిగైల్లో మనం చూస్తాం. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. సామెతల గ్రంథం 19:11 త్వరగా చదవండి. సామెతలు 19:11 త్వరగా. ఒకని సుబుద్ధి అతనికి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది, తప్పులు క్షమించుట అతనికి ఘనతనిస్తుంది. సుబుద్ధి దీర్ఘశాంతం. ప్రైజ్ ది లార్డ్. దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే, నీ ప్రశాంత పవనాలు అణచెనే, నా వ్యామోహపు పొంగులన్నయో. ప్రేమైన వాళ్ళరా, సుబుద్ధి ఒక వ్యక్తికి దీర్ఘశాంతం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎదుటి మనుషులు తప్పులు క్షమించుట అతనికి ఘనతనిస్తుంది. క్షమించేస్తే అయిపోతుంది కదండి. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనకు ఏదో బాధ ఉంటుంది, ఆ ఎమోషన్ని మనం మోస్తూనే ఉండాలి. క్షమించకపోతే, ఒకరిని క్షమించలేదనుకోండి, వాడిని చూసినప్పుడంతా మన రక్తం మరిగిపోతూ ఉంటుంది. తన కోపమే తనకు శత్రు కదండి. ఒక అమ్మాయికి మోసం చేశాడంట, ఒక బాబు పుట్టాడు, మోసం చేశాడు, బాబు పుట్టాడు. మోసం చేసినోడు అటు ఆ దారిలో వెళుతున్నప్పుడు అతన్ని చూసి ఈమె రక్తం మరిగిపోతుందంటండి. అప్పుడే తన చంటి బిడ్డకి పాలిస్తుందంట ఆమె. వాళ్ళని చూసి రక్తం మరిగిపోయినప్పుడు ఆమె రక్తమే విషంగా మారి ఆ బిడ్డ చనిపోయిందంట. ఎలా చనిపోయాడు పిల్లోడు, నేను ఏం విషయం వేయలేదు కదంటే ఆమె రక్తమే ఆ శిశువుకి అది విషంగా మారిపోయింది. ఎందుకంటే ఎవరినో చూసి ఏదో కోపం, ఏదో ద్వేషం,
అది మనల్ని రోజు తినేస్తుంది. అందుకే ప్రభు చెప్పాడు, నీ శత్రువులను కూడా క్షమిస్తే అంతటితో అయిపోద్ది, అంతే. ఆమె చెప్పడం గట్టిగా. అది నీకు ఘనతనిస్తుంది. ఎదుటి మనిషి తప్పులు క్షమించడం మనకు ఘనతనిస్తుంది. అతను క్షమించకుండా ఆ ఎమోషన్ని నువ్వు మోస్తూనే ఉండాలి. అది నేను రోజు రోజుకి తినేస్తూ ఉంటుంది. బుద్ధి గలవాడంటే ఓకే క్షమించేసిన పో, ప్రైజ్ ది లార్డ్. అంటే దీర్ఘ శాంతం. సుబుద్ధి కలిగిన వాడు, జ్ఞానం లేనివాడండి తొందరపడ్డం, జ్ఞానం లేనివాడే మూర్ఖంగా ప్రవర్తించడు, జ్ఞానం లేనివాడే ఆవేశపడ్డం, జ్ఞానం లేనివాడే నోరు పారేసుకుంటాడు, జ్ఞానం లేనివాడు అవివేకంగా ప్రవర్తిస్తాడు, జ్ఞానం లేనివాడు కయ్యానికి కాళ్ళు దూవుతాడు, జ్ఞానం లేనివాడు రచ్చకలేస్తాడు, జ్ఞానం లేనివాడు రకరకాలమైన కార్యక్రమాల్లో పడిపోతుంటాడు. సుబుద్ధి కలిగిన వాడు ప్రశాంతంగా వెళ్ళిపోతాడు, అంతే. దీర్ఘశాంతంతో, శాంతం కాదండి, దీర్ఘశాంతం. దేవుని బిడ్డల్లోనే ఈరోజు ప్రశాంతత లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం కదా. దేవుని బిడ్డల్లోనే ఈరోజు దీర్ఘశాంతం లేకపోవడం అది చాలా దయనీయమైన పరిస్థితి. ఎవరినో క్షమించకపోవడం. ఒక ఆవిడ అంటదంట, అన్నా ఈమె కానీ పరలోకానికి వస్తే నేను పరలోకానికి కూడా రానని. అంత బాధ ఎందుకు? ఈమె కానీ పరలోకానికి వస్తే నేను అసలు టికెట్ క్యాన్సిల్ చేయించుకుంటాను, ఈమెతో పాటు నేను పరలోకానికి కూడా రానంట. పరలోకం మన గమ్యం కదా. అంటే ఎవరో మీద బాధతో నీవు పరలోకాన్ని కూడా రిజెక్ట్ చేస్తున్నావంటే ఆ సాటి మనిషి మీద నీకు ఎంత ద్వేషం ఉంటుందో ఆలోచించాలి. ఇలా చాలామంది జీవితంలో ఈరోజు ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, ఏదో ఈగో, ఏదో కలవరం, ఏదో సమస్య, సాటి మనిషిని క్షమించకపోవడం, ఇవన్నీ మనసులో నింపుకుంటున్నారేమో. క్రైస్తవుడు అంటేనే క్షమించేవాడు. ఆమె చెప్పడం గట్టిగా. తండ్రి వీళ్ళు ఏమి చేయించున్నారు, వీళ్ళు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రభు ప్రార్థన చేశాడు. అంతే, అంతటితో ఆగిపోయింది కదండి. లేకపోతే యేసు ప్రభు ఆ ఎమోషన్ని పరలోకాన్ని కూడా తీసుకెళ్లాల్సి వచ్చేదేమో. కనుక మన్నించండి, క్షమించండి. క్షమించడమే మనకు ఘనతనిస్తుంది. సుబుద్ధి కలిగిన వాడు ప్రశాంతంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ప్రశాంతంగా ఉండండి. రేపు బల్లారాధన అంటే బల్లారాధన వరకు ప్రశాంతంగా ఉండమని కాదు దాని అర్థం. ఆమె మనకున్న జబ్బులన్నిటిలో అన్నిటికీ మూలం ఏంటంటే సమాధానం లేకపోవడమేనండి. పీస్ ఆఫ్ మైండ్ లేదు అసలు. ఒకటే టెన్షన్. అమ్మా నాకు టెన్షన్ వస్తుందండి. వాడికి ఎంత బుడ్డోడు, ఓ నాకు అస్సలు బీపీ లేస్తుందంట. మరి నీ వయసు ఎంతరా? మమ్మీ నాకు బీపీ లేస్తుందంట. మరి నీ వయసు ఎంతరా? నీ వయసుకి ఆ మాటకి ఏమైనా సంబంధం ఉందంటే ఏంటంటే బుడ్డోడు వాడు అంటాడు. మరి ఎక్కడ చూశారో ఎక్కడ నేర్చుకున్నారో కానీ మమ్మీ నాకు బీపీ లేస్తుంది మా. ఈ వయసులో వాడికి అంత బీపీ ఉంటే ఏంటండి ఇంకా నా వయసులో వాడికి ఎంత బీపీ ఉండాలి చెప్పండి. కాబట్టి క్షమించండి, వదిలేసండి, అంతే. ఎందుకంటే ఎవడు విత్తింది వాడు కోసుకుంటాడు, అంతే కదండి. ఎవరు విత్తింది వాళ్ళు కోసుకుంటాడు. యేసన్న గారు మాకు ఒక మాట చెప్పేవాడు ఏంటంటే, మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా మీకు కీడు చేసినప్పుడు 2 నిమిషాలు ఆగి ఆలోచించండి. నీవు ఎవరికైనా గతంలో ఎవరికైనా కీడు చేసావా? ఇలాంటి తప్పు ఎవరికైనా చేసావా? నువ్వు చేసుంటే ఆ రోజు చేసావు కనుక దాన్ని పంట ఎప్పుడు నువ్వు కూర్చుకోవాలి. ఒకప్పుడు నువ్వు చేసావు కనుక అది నీకు ఇప్పుడు వచ్చింది. నీవు ఒకప్పుడు తిరుగుబాటు చేసేవాం కనుక ఇప్పుడు నీ మీద తిరుగుబాటు చేస్తావు. ఒకప్పుడు నీవు ఎవరినో ఏడిపించుంటావు, ఇప్పుడు వాళ్ళు నేను ఏడిపిస్తాడు. ఒకప్పుడు ఎవరికో మోసం చేస్తావు కనుక ఇప్పుడు నీవు మోసపోతున్నావు. ఎవరికో ద్రోహం చేసావు కనుక ఇప్పుడు నీవు ద్రోహాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు ఒకప్పుడు విత్తుకున్నావు, కోసుకుంటున్నావు. ఒకవేళ నీవు ఎవరికి కీడు చేయలే అయినా నీకు ఆపద వచ్చిందనుకో, అప్పుడు నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే ఆ పర్సన్ విత్తుకుంటున్నాడు, వాడు కోసుకుంటాడు, అంతే. అర్థమైందండి మీకు? మనం ఎవరికి ఏం తప్పు చేయలేదు కానీ మనకేదో సమస్యలు వచ్చి పడుతుందంటే నీ ప్రమేయం ఏం లేదు. అది నీ తాలూకా కాదు, నీకు సంబంధించింది కాదు. వాడు విత్తుకుంటున్నాడు, వాడు కోసుకుంటాడు, అంతే. మన మటుకు క్షమించేసి ఆ బాధను ఎక్కడిదక్కడ నేను ఎప్పుడు చెప్తున్నాను, మనం రాకెట్ లాంటి వాళ్ళం. ఆమె చెప్పండి గట్టిగా. ఎలాంటి వాళ్ళండి మనం? రాకెట్ని ఇక్కడ నుండి పంపించేటప్పుడు చాలా బరువుతో బయలుదేరుతుందండి. మామూలు బరువు కాదు, విపరీతమైన బరువుతో వెళుతుంది. అది అంతరిక్షంలోకి వెళ్ళంగానే ఒక్కొక్క చోటు రావగానే ఒక్కొక్క పార్ట్ ఊడి సముద్రంలో పడిపోతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దాంట్లో ఒక శాటిలైట్ మాత్రం, ఏదో ఒక శాటిలైట్ని పంపించుంటారు కదండి, అవి మాత్రం మరి అంతరిక్షంలోకి వెళ్తుంది. దారిలో వెళ్ళేటప్పుడు అంతా కొన్నిటిని వదిలించుకొని అది అవసరం అవసరమైంది కాబట్టి అంత బరువును పెట్టి పంపించారు. అది వెళ్ళేటప్పుడు ఒక్కొక్క పార్ట్ అట్లా ఊడిపోయి సముద్రంలో పడిపోతుంటుంది. ఆ శాటిలైట్ మాత్రం అంతరిక్షంలోకి వెళ్తుంది.
స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతే, మన జీవితాలు కూడా రాకెట్ లాంటి వాళ్ళు. మన అంతరిక్షంలో ప్రభు సన్నిధిని వెళ్ళి చేరాలంటే చెత్త చెదార ఏంటండి, ఇరిగిపోయిన చీపరకి, అదేంటండి, పగిలిపోయిన బకెట్లు, ఇవన్నీ నెత్తిని కట్టుకొని మనం వెళితే అక్కడ చేరుకోలేం. కనుక ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి. ఎంత ఆవేశం వచ్చినా 2 నిమిషాలు ఆగండి. ఎందుకంటే ఆవేశంలో మనం విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం. మనం ఏం మాట్లాడతామో తెలీదు. పెద్దలు అంటుంటారంటే మన తెలుగు సామెత, కాళ్ళు జారినా పర్వాలేదంట కానీ నోరు జారకూడదంట. కాళ్ళు జారిన మరలా లేచి నిలబడవచ్చు, కానీ నోరు జారింది అనుకోండి మరలా ఆ మాట వెనక్కి తీసుకోలేం. సో కొన్నిసార్లు ఆవేశంలో మనం మాట్లాడే మాటలు మరలా వెనక్కి తీసుకోలేం. కనుక దీర్ఘశాంతం, సుబుద్ధి కలిగిన వాడైతే దీర్ఘశాంతంగా ఉంటాడు. వాడికి శాంతం లేదంటే వాడు బుద్ధి లేని అడ్డగాడిది అనుకోవడం. అంతే, ప్రశాంతత లేకుండా ఊరికే చిరాకు పడ్డో, కోప్పడ్డో, వస్తువులు పగలు కొట్టడం, అందరి మీద తగాదాలు పడ్డం, ఇవన్నీ చేస్తున్నాడు అనుకోండి. చేస్తున్నాడు కానీ చేస్తున్నది కానీ ఎవరన్నా కానీ అలా ప్రవర్తిస్తున్నట్టు ఖచ్చితంగా బుద్ధి లేని మనిషి అని మనం అర్థం చేసుకొని మౌనంగా ఉండాలి. అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకడు వచ్చాడు చాలా కాలం క్రితం, బూతులు మాట్లాడే వాళ్ళకైతే మీరు స్పందిస్తారండి, మాకెందుకు స్పందించరు అని అన్నాడు ఒక ఆయన వచ్చి. బూతులు మాట్లాడితే అప్పుడు స్పందిస్తారండి, మంచిగా మాట్లాడితే మీరు స్పందించరంటే, సరే మాట్లాడు, ఏదో బూతులు మాట్లాడాలి, 2 మాటలు మాట్లాడు అన్నాను. బూతులు మాట్లాడుతాను, మాట్లాడు 2 మాటలు. నన్ను 2 బూతులు మాట్లాడడం వల్ల నీ మనసు ప్రశాంతం అవుతుందంటే అనే నాకేం ఇబ్బంది లేదు. నీవు బూతులు మాట్లాడినంత మాత్రంగా ఆ మాటలు నన్ను ఏమీ చేయవు. నీ బూతులు నన్ను తాకేంత అందుబాటులో నేను లేను, నేను అంతరిక్షంలో ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందరెందరో ఆకాశాన్ని చూసి కుక్క మొరిగినట్లు, కొండలను చూసి కుక్కలు మొరిగినట్లు ఎందరో వాగుతూ ఉంటారు. వాటన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. నీవు సుబుద్ధి కలిగిన వాడివి, సుబుద్ధి కలిగిన స్త్రీ, సుబుద్ధి కలిగిన వ్యక్తి, సుబుద్ధి కలిగిన సేవకుడు, సుబుద్ధి కలిగిన విశ్వాసి నువ్వు. ఏంటి, మనుషుల మాటలు నిన్ను సమీపించకుండా ఆయన్ని చుట్టూ కంచె వేసి నిన్ను కాపాడుతుంది. ప్రతి మాటకి స్పందించడం, ప్రతి మాటకి ఇరిటేట్ అవ్వడం, ప్రతి మాటకి టెన్షన్ పడడం, ప్రతి మాటకి కోప్పడడం, ఇవన్నీ కూడా మంచిది కాదు. క్షమించేస్తాను. ఎవరి గురించి ఏంటండి, మనుషులందరి గురించి ఎన్నెన్నో కీడు చేస్తుంటారు. అవన్నీ కూడా మోసుకొని వెళ్ళేంత టైం లేదు, అంత ఆలోచన కూడా లేదు. దేవుని పని చాలా విస్తారంగా ఉంది, మనం చేయవలసిన పని చాలా ఉన్నాయి. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం లింకన్ గారు ఒకరోజు ప్రసంగిస్తూ ఉంటే ఒకడు లేచి, అయ్యా మీరు చెప్పులు కుట్టేవాడు అంట కదా. ఆయన అమెరికా దేశపు అధ్యక్షుడు. ఆ ప్రెసిడెంట్ని పట్టుకొని, అమెరికా దేశపు అధ్యక్షుని పట్టుకొని ఒకడు ఎవడో ఉంటారు కదండి, మీరు చెప్పులు కుట్టేవాళ్ళంట కదా, మీ నాన్న చెప్పులు కుట్టాయను కదా, మీ నాన్న కుట్టిన చెప్పులు ఇప్పటికీ మేము తొడుక్కుంటున్నాము, మా ఇంట్లో వాళ్ళందరూ మీ ఇంట్లో వాళ్ళు కుట్టిన చెప్పులే తొడుక్కోవడం అని అంటూ ఉంటే ఆయన ఏమాత్రం ఇరిటేట్గా ఫీల్ అవ్వకుండా, అవునా సరే చాలా సంతోషం అండి, మా నాన్నగారిని నాకు గుర్తు చేశారు ఈ సందర్భాన, సో థ్యాంక్ యూ అండి. మేము చెప్పులు కుట్టడమే కాదు, చెప్పులు తెగిపోయినా దాన్ని బాగు చేస్తాము, కాబట్టి మా నాన్నగారి దగ్గర మీరు తీసుకున్న చెప్పులు ఎప్పుడైనా తెగిపోతే వెంటనే నాకు ఇవ్వండి, నేను దాన్ని బాగు చేసేస్తాను అన్నాడంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. అదేనండి గొప్పతనం. అర్థమైందండి. ఒక మనిషి ఏదో అన్నంత మాత్రానికి మన జుట్టు మనుషుల చేతిలో పెట్టకూడదు. మన మూడ్ స్వింగ్ ఎదుటి మనిషి మీద ఆధారపడి ఉండకూడదు. వాడు ఏడిపిస్తే మనం ఏడవడం, వాడు నవ్విస్తే మనం నవ్వడం, వాడు మన కోపం పుట్టిస్తే మనం కోప్పడడం, అట్లా మన జుట్టు వాళ్ళ చేతికి ఇవ్వకూడదు. మనం నవ్వాలనుకుంటే నవ్వుతాం, ఏడవాలనుకుంటే ఏడుస్తాం, కోప్పడాలనుకుంటే కోప్పడతాం. ప్రైజ్ ది లార్డ్. మనం మన స్వాధీనంలోనే ఉండాలి, మన దేవుని స్వాధీనంలో ఉండాలి. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఒక పెద్ద ఆయన మీద చెప్పులు ఇసిరాడంట ఒకడు. ఇసిరితే ఫీల్ అయిపోలే ఆయన, నాన్న ఒకే చెప్పులు ఇసిరితే నేను ఏం చేసుకోను నాన్న, ఆ రెండోది కూడా ఇస్తే వేసుకుంటారు కదా నాన్న అన్నాడు. అర్థమైందండి. జీవితంలో అన్నీ మనం వెళ్ళే మార్గం పూలబాట ఏం కాదండి. చెప్పులు ఇసిరే వాళ్ళు ఉంటారు, రాళ్ళు రువ్వే వాళ్ళు ఉంటారు, నిందించే వాళ్ళు ఉంటారు. అది నీవు ఎలా తీసుకుంటావు అనేదే ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. ఎవడరా నా మీద చెప్పులు రువ్వింది, ఇదే బజార్లో నీ మీద నేను చెప్పులు రాసులు పోస్తానంటే చేయొచ్చు, సవాల్ చేయొచ్చు, దాని ఏమో చెప్పండి, బస్తీ మీద సవాల్ అని ఏదో ఒకటి చెప్పొచ్చు, అది పెద్ద విషయమేం కాదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా సుబుద్ధి కలిగిన వాడు తన దీర్ఘశాంతాన్ని పోగొట్టుకోడు. అమ్మలారా,
నా మాటేనండి, ప్రశాంతంగా ఉండండి. ఆడవాళ్ళ ఇంట్లో ప్రశాంతంగా ఉంటే 90% సమస్యలు తొలగిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. స్త్రీలు బలహీనమైన ఘట్టం అంటారు కదండి. ఏంటండి, దేంట్లో కూడా నికరంగా ఉండలేరు. తొందరపడి ప్రేమ ఎక్కువే, కోపం ఎక్కువే, ఆనందం ఎక్కువే, ఏడుపు ఎక్కువే, తిండి ఎక్కువే, అన్నీ ఎక్కువే. ప్రశాంతంగా ఉన్నారనుకోండి 90% ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని సృష్టి మనం ఏం అనలేమండి. ఆడవాళ్ళకు ఉన్న విశేషాలు ఏంటంటే ప్రతీది కూడా ఏంటంటే వాళ్ళు చెప్పి ప్రతీది కూడా వినాలని అనుకుంటారు. పురుషులకి అంతా ఓపిక ఉండదు. ప్రతీది కూడా ఏమండి ఈరోజు మీకు తెలుసా, ఏంటి ఈరోజు నీకు విషయం తెలుసా, ఏంటంటే మనకు పాలు పోస్తారు కదా, ఏమైంది దానికంటే వాళ్ళ అమ్మాయిది పెళ్ళి అంట. పాలు పోసేవాడు ఇంటి పెళ్ళి గురించి నాకెందుకంటాడు. ఇట్లా ఉంటారు. కానీ నేనేమంటానంటే సుబుద్ధి కలిగిన స్త్రీ, సుబుద్ధి కలిగిన పురుషుడు అండ్ ప్రశాంతంగా ఉంటాడు, దీర్ఘశాంతం కలిగి ఉంటాడు. అండ్ ఎదుటి మనిషిని క్షమించి వదిలేసండి పోని. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రార్థన చేసుకోండి. ఇక్కడ కూడొచ్చిన మనకు చాలా మంది మీద బాధ ఉంది. కానీ ఏదో ఈగో మనల్ని అడ్డుపడుతుందండి క్షమించలేక. సుబుద్ధి కలిగి, నీకు సుబుద్ధిగానే ఉంటే నీవేం చేయాలో అది నీకు బయలుపరుస్తుంది. ఆ బుద్ధియే నేను నడిపిస్తుంది, ఆ బుద్ధియే నీకు తెలియచేస్తుందని దావీదు సొలొమోను గురించి చెప్పారు. సో అలాంటి ఒక శ్రేష్టమైన బుద్ధి కలిగి మనం ఇక్కడ నుండి బయలుదేరి వెళదాం. ఎవ్వరు బుద్ధి లేకుండా ఇక్కడ నుండి వెళ్ళకూడదండి. ఓ సుబుద్ధి కలిగిన వారుగా ఇక్కడ నుండి మనం తిరిగి వెళ్ళబోతున్నాం. అందరూ లేచి నిలబడండి. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రేమా స్వరూపి, దయా వాత్సల్యత గల దేవా, కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ రాత్రి ఈ కూడికలో సంఘముగా, సమాజముగా మమ్మల్ని సమకూర్చి మేము నడవవలసిన మార్గాన్ని మాకు బోధిస్తున్నారు. మాకు ప్రయోజనం కలిగేటట్లుగా మీరు ఉపదేశం చేస్తున్నందుకే స్తోత్రం. ఈ విశ్వాస యాత్రలో, ఈ ఆత్మీయ జీవితంలో జ్ఞానం లేకుండా ఎందరో జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నారు. నీ ప్రియమైన బిడ్డలమైన మాకు సుబుద్ధినివ్వండి స్వామి. దావీదు వెళ్ళిన మార్గాలు తనకి ఎన్నెన్నో ఆటంకాలు, ఆపదలు, వాటన్నిటిలో ఏ సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ఏ శత్రువుతో ఎలా ప్రవర్తించాలి, మీరు తనకు సుబుద్ధినిచ్చి నడిపించినందుకు స్తోత్రం. అబిగైలు సుబుద్ధి కలిగి ప్రవర్తించి తన కుటుంబాన్ని కాపాడుకున్నారు. అలాంటి సుబుద్ధిని మా ప్రియమైన బిడ్డలకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం స్వామి. మీ స్తోత్రం. ప్రతి కుటుంబాల్లో జ్ఞానం, వివేకం కలిగిన ఆత్మ కుమ్మరించబడాలి స్వామి. సహాయం చేయండి తండ్రి. స్తోత్రాలు దేవా. ప్రతి వారికి సుబుద్ధి ద్వారా దీర్ఘశాంతమును అనుగ్రహించండి. చాలామంది జీవితంలో మానసిక ప్రశాంతత లేదు స్వామి. కలత చెందిన హృదయానికి, కలవరపడుతున్న మనసుకు సమాధానం దయచేయమని వేడుకుంటున్నాను స్వామి. ఎక్కడో ఎప్పుడో జరిగిన కార్యాలు గుండెలో దాచుకొని క్షమించలేక అనుక్షణం నలిగిపోతున్న నీ బిడ్డల్ని మీ చేతులు సమర్పిస్తున్నాను. తప్పులు క్షమించుట ఘనతనిస్తుందని చెప్పారు స్వామి. సాటి మనుషులు క్షమించే ఒక విశాలమైన హృదయాన్ని ఒక్కొక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభువా. నీ మాట్లాడిన మాటలు మా హృదయాలు స్థిరపరచమని వేడుకుంటున్నాం. నిలిచి నీ మాటలు ప్రకటించి కృపనిచ్చారు, భాగ్యం ఇచ్చారు. వందనాలు స్వామి. తండ్రి, రేపు జరగబోతున్న ఆరాధనలు మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. ప్రజల ప్రయాణాల్లో తోడుగా ఉండండి, రాకపోకలు తోడుగా ఉండండి. క్షేమంగా తీసుకురండి, ఆరోగ్యంగా తీసుకురండి. ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఏ ఒక్కరూ అయోగ్యులుగా బలలో పాలుపంపులు పొందకుండా మంచి మనస్సాక్షిని దయచేయండి. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండాలని చెప్పారు. పవిత్రతను, మంచి మనస్సాక్షిని ప్రజలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. ఈ కూడిక ప్రారంభం నుండి ఇప్పటి వరకు మీరే భారమెత్తి నడిపించారు. మీకే కృతజ్ఞతలు దేవా. నీ చేతిలో మేము కేవలం పనిముట్టు మాత్రమే. మమ్మను మీరు మీ చేతిలో ఉపయోగించుకుంటున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం.
యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును, ముఖ్యంగా ఈ రాత్రి కూడికలు పాల్గొని సుబుద్ధిగా ప్రవర్తించాలని ఆశిస్తున్న ప్రతి వారికి, లైవ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.